అలా ఈడ్చుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఏం చెప్తారు? ఈ కుటుంబానికి మీరు అండగా ఉన్నారా? ఉన్నాం. మా తమ్ముడే మా తమ్ముడినే ఇప్పుడు ఈ పరిస్థితి ఈ దానికి వచ్చింది. మరి ఏది పరిష్కారం ఎలా చేస్తారో ఇంకా మరి వాళ్ళే తీర్పు చెప్పాలి. ఇక మరి పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? 24 గంటలు అయింది, ఇంట్లో నుంచి అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్తారేంది, మేము చూస్తున్నాము, మేము చేస్తున్నాము, ముగ్గురు పట్టుబడిరు, ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకొస్తాము అని చెప్తున్నారు. మరి అబ్బాయి పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు వాడేమో మా పిల్ల లేకపోతే నేను బతకను, ఆ పిల్లని నాకు కావాలని ఆయన అంటుండు. ఇప్పుడు శ్వేత ఇంకా వాళ్ళ తండ్రి కూడా ఎక్కడున్నారంటే ఏం చెప్తున్నారు పోలీసులు? ఎక్కడున్నారో తెలియదు, తీసుకొస్తాం, మాకు టైం ఇయ్యరు అంటుండు. అంటే 24 గంటలు అయింది అయినా కూడా ఇంకా టైం అడుగుతారు, అడుగుతూనే ఉన్నారు. మరి ఇంకెంతసేపు టైం అడుగుతారో తెలియదు. ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటల నుంచి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ వద్దనే ఇలానే బల్లలపైన కూర్చొని కూడా ఉన్నారని తెలుస్తుంది. అసలు ఒక్కసారి అతని పరిస్థితి కూడా చూడొచ్చు. మొత్తం కాలు చేతులు విరగ్గొట్టారు, మొత్తం ఎక్కడికక్కడ ఒంటి నిండా గాయాలయ్యాయి. అసలు మేము ఏం తప్పు చేశామని, ప్రేమించడం తప్ప అంటూ కూడా అతను అడుగుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. ఏమంటున్నారు అమ్మ పోలీసులు? చెప్తామని అంటున్నారు. నిన్న రాత్రి అంతా వర్షంలోనే గేటు దగ్గర కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు కూర్చున్నారు. తీసుకొస్తాము రాత్రి చెప్పిరంట. ఆల్రెడీ అమ్మాయి మాట్లాడింది, పొద్దున్నే తీసుకొస్తామని చెప్పిరంట. పోలీసులతోటే మాట్లాడారు. మా తమ్ముడు ఏమన్నాడంటే, సరే మీతో మాట్లాడిండు కదా, అదే మాట నాతో మాట్లాడి నేను వెళ్ళిపోతాను కూడా చెప్పినట్ట. లేదు మేము మాతో మాట్లాడింది కదా, మీరు ఎల్లురి, రేపు పొద్దున్న అమ్మాయినే తీసుకొస్తాము అని కూడా చెప్పిరంట. నిన్న పొద్దున 8 గంటలకు తీసుకెళ్ళిన అమ్మాయి ఇంతవరకు అసలు వాళ్ళు అడుగుతుంటే కూడా సమాధానం ఇస్తలేరు. తీసుకొస్తామమ్మా ఆల్రెడీ ముగ్గురు దొరికినప్పుడు వాళ్ళని అడుగుతే తెలుస్తుంది కదా. అమ్మాయిని తీసుకెళ్ళిన ఆమె కూడా లోపలనే ఉంది. ఆమెకు తెలియకుండా ఉంటుందా? అడగాలి కదా. అసలు అడుగుతూనే లేరు. వాళ్ళనేమో లోపల పెట్టి దెబ్బలు పడ్డా, వీళ్ళనేమో బయట గేటు బయటకు వెళ్ళిపోరమ్మా. గేటు బయట ఎక్కడ వర్షంలో ఉండాలా? న్యాయం అనేదే లేదు అసలు. మరి అసలు వాడు ప్రేమించిందే తప్ప. మరి అమ్మాయి డబ్బు అంటే వాళ్ళ డబ్బు వాళ్ళకే ఉండొచ్చు. ఒక డబ్బు లేనంత మాత్రం మనుషులను చంపేస్తారా? చంపేసినట్టే కదా ఇప్పుడు వాళ్ళనిగా. న్యాయం జరగాలి మేడం. ఏదైనా సరే అమ్మాయిని అయితే చూపించాలి, అమ్మాయిని అయితే తీసుకురావాలి. ఇంటి దగ్గరనే మరీ దారుణంగా ఒక కాలు పట్టి గుంజుకోవడం, చెస్టోళ్లతో పొడవడము, అమ్మాయిని ఒడిస్తే నోట్లకైనా రక్తం వస్తుంది అంటే బతికి ఉందని నమ్మకం అయితే మాకైతే లేదు. చూపించాలి, మాట్లాడనియాలి ఆమెతోటి. నిన్న మాట్లాడిన పోలీసులు ఇప్పుడు దోల్కరానికి ఏంటిది ప్రాబ్లము? నిన్న మాట్లాడింది మాతోటి అని చెప్పినారంట. ఇప్పుడు దోల్కరమ్మ అంటే టైం కావాలి అంటున్నారంట. నిన్నలో అనేక సార్లు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా వెళ్ళి 4-5 సార్లు కంప్లైంట్ ఇచ్చింది. అలాంటప్పుడు పోలీసులు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం, ప్రొటెక్షన్ ఇవ్వడం ఎందుకు వీళ్ళ పోలీసులు అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఏమో వాళ్ళు డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి వాళ్ళ దిక్కు మలుపుకున్నారో తెలియదు, మేము పేదోళ్ళమని ఇట్లా చేస్తున్నారో తెలియదు. అసలు మమ్మల్ని అసలు పట్టించుకుంటూనే లేరు వాళ్ళు. నిన్నటి నుంచి నిన్న 8కి పోయిన పిల్ల ఇప్పటి వరకు ఏం తెలియదు ఇప్పటి వరకు పిల్ల గురించి. మేము పోయి పోలీసులను అడిగితే టైం కావాలి అంటున్నారు. మా మీదనే సీరియస్ అవుతున్నారు ఇంకా వాళ్ళు. ఆ సమయంలో అమ్మాయిని తీసుకెళ్ళినారు, ఒక సుమో లాంటిది వచ్చింది తీసుకొని పోతుంది. అప్పుడు అక్కపక్కన ఉన్న వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, స్థానికులు అడ్డుకున్నారు ఉన్నారు కదా వీడియోలు. నా బిడ్డను నేను తీసుకోతున్నాను, నువ్వు పక్కకు జరగని చెప్తున్నారు. మా అన్న వాళ్ళు కూడా వాళ్ళు వస్తే మీకేం సంబంధం లేదు, నా బిడ్డను నేను తీసుకోతాను వాళ్ళ అమ్మ చెప్పింది. తీసుకోయే పద్ధతి ఇదేనా? తల్లిదండ్రులకు ఖచ్చితంగా బిడ్డల పైన అధికారం ఉంటది, కానీ అసలు అతను పెళ్లి చేసుకున్నాడు కదా. అధికారం కూడా ఎట్లుంటది మేడం? తీసుకెళ్ళాలి, నీకు ఇష్టం ఉందా లేదా అని అడగాలి. లేకపోతే చెయ్యి పట్టి గుంజుకోవని ఉంటుంది, నెత్తి పట్టి కాళ్ళు పట్టి పొడిచి నోట్లకైనా రక్తం, అంత దారుణంగానా? అంత పగున్నోళ్ళనని అంత కొడతామా మనము చెప్పు? మరీ దారుణంగా తీసుకొని పోయిర్రు అలా అమ్మాయిని. అయితే ఆయన అసలు అంతకుముందుకే 10 సార్లు చెప్పిండు, నేను ఎట్లయినా చంపేస్తా, వాడిని చంపేస్తా, ఆమెను చంపేస్తా అని చెప్పిండు. మరి ఇక బతికుంది బతికిలేదు అయితే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఇక పోలీసు వాళ్ళకే తెలియాలి. ఇంతవరకు కూడా అంత దారుణంగా తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఎంత ఇప్పుడైతే ఈ జనరేషన్లో మాత్రం చాలా వచ్చినాయి తెలుసుకోవడానికి. ఒక మనిషి ఏడుందో తెలుసుకుంటాము, ఎక్కడ పోతుందో కూడా తెలుసుకుంటాం. కానీ ఇంతవరకు తెలియలేదంటే నిన్న 8 గంటలకు పోయిన మనిషి ఇప్పటి వరకు కూడా. అంటే అమ్మాయిని ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా అని ఏదైనా ఉందా మీకు? లేదు, ఆ పిల్ల రానికి రెడీగానే ఉంది, వితంతో రానికి రెడీగానే ఉంది. ఆ పిల్ల అసలు పోనీకి కూడా ఇష్టం వల్లే, నాకు పేరెంట్స్ నాకు అవసరం లేదు, నా భర్త నా అత్తనే కావాలని ఆ పిల్ల ఎన్నిసార్లు కూడా చెప్పినప్పటి నుంచి అమ్మాయిని కొట్టడం తిట్టడం ఇట్లాంటిది ఏదైనా చేశారా వాళ్ళు? లేదు, ఒక సంవత్సరం ముందు వీనితోటి
పెట్టి పోతా అని చెప్పి వచ్చేసింది ఇంట్లోకేని. పెళ్లి కాక ముందుకు సంవత్సరం గ్యాప్ అయింది అట్లా జరిగినాక కూడా. ఇది అట్లా అయినాక కూడా దాన్ని తీసుకొని మస్తు కొట్టినారంట వాళ్ళ ఇంట్లో, మస్తు టార్చర్ పెట్టిన, కాల్వడము, ఆ పిల్లని కొట్టడము చాలా చేసిరంట వాళ్ళ పేరెంట్స్. అయినా కానీ సంవత్సరం తర్వాత కేవలం డబ్బు లేదు అని ఒక ఉద్దేశంతోనేనా? మా దగ్గర చాలా ఉంది, వీనికి లేదు అని చెప్పి. ఒకటే కాస్ట్, మరదలు వరుస ఫస్ట్ ఒకటే ఊరు, మరదలు, ఇంటి పేరు కూడా సేమ్ ఉంటుంది, జలగం జలగం అని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మేము చెప్పాల్సింది ఇంకొక గంట చూసి పైన వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళ మేనత్త ఉన్నారు, వాళ్ళని గుంజి మేము పోలీస్ స్టేషన్ కూడా పట్టించుకోము. మా తమ్ముళ్ళని కొట్టిరు కానీ వాళ్ళని చంపేసిపోతాం మేము, వాళ్ళని మేము చంపుతాం. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు వస్తారు, మేము చంపేస్తాం. ఊరికే మేము టెన్షన్ పడలేదు, వాళ్ళని బతలాడాల్సింది. వాళ్ళని నిన్న నుంచి తీసుకొచ్చి మంచిగా ఫ్యాన్లు వేసి పైన దాచిపెడతారు. వాళ్ళకి తలిగించి వాళ్ళకి చంపి అన్న ఒక్కని చంపితే వీళ్ళు కంపల్సరీ వస్తారు. మేము ఆ పని కంపల్సరీ చేస్తాం. మమ్మల్ని వీళ్ళని ఇంత టార్చర్ పెడుతున్నారు, వాళ్ళని పిలిచి పోలీసులు కూడా అడగొచ్చు కదా. మరి నిన్న అందులో వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు, అందులో ఇప్పుడు తీసి పిల్లేంబడి వాళ్ళు పోయిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళనేమో పైన పోలీసుల మ్యానిపులేషన్ ఉందంటారు. ఉంది 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 ఉండేపటికే వాళ్ళని పైన గుసబెట్టి ఇంత పడిపోతున్నా వీళ్ళనేమో గేట్ బయటికి పంపినకి పొర్రి అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఉంది, వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది. వాడే వీడియోలో కార్లో ఉంది కదా, అలా ముగ్గురు మనుషులు వచ్చారు. ఆ వీడియోలో ఉన్న వాళ్ళ మేనత్త, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, మా మద్దలు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు. సరే వాళ్ళు ఇప్పుడు వీళ్ళైతే సంబంధించిన వాళ్ళుగా, వీళ్ళని మేము కింది గుంజి మేము కొడితే వాళ్ళు వస్తారు. ఇక మేము ఇంకా 1 hour 2 hours చూస్తాము, మేము అదే పని చేస్తాం. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా. మా అమ్మాయి ఎక్కడుంది, మా మర్దలు ఎక్కడుంది, నా భార్య ఎక్కడుంది, నా కోడలు ఎక్కడుంది అంటూ కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. తను చనిపోయిందా బ్రతుకుందా కూడా మాకు తెలియదు. అదే కాకుండా తన ప్రాణానికి హాని అయితే ఉంది, ఖచ్చితంగా తను బ్రతికుందా కూడా మాకు నమ్మకం లేదు. కుటుంబ సభ్యులు గతంలో కూడా సంవత్సరం క్రితం కూడా అనేక సార్లు వేధింపులకి గురి చేశారు. ఫినాయిల్ పోయడం కానీ లేకపోతే యాసిడ్ పోస్తామని బెదిరించడము, ఇష్టానుసారంగా కొట్టడం, నోట్లో రక్తం వచ్చేలాగా కూడా కన్న కూతురని కనికరం లేకుండా వాళ్ళ తండ్రి లాక్కెళ్ళిన విధానం కానీ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్లో మీరు చూడొచ్చు కూడా. ఎంత దారుణంగా కాళ్ళు చేతులు రాక్కెళ్ళడం, అమ్మాయి బట్టలు వచ్చేస్తుంటే కూడా ఏమాత్రం కనికరం లేకుండా సొంత తండ్రి కేవలము ఆ ప్రేమించిన వ్యక్తికి డబ్బు లేదు అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళ పరువు పోతుంది. ఒక డబ్బు లేని వాడిని నా కూతురు పెళ్ళాడితే పోలీసుల రియాక్షన్ ఏంటి? పోలీసులు ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? పోలీసుల రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? బహుశా వెనుకుంది ఒక పోలీస్ అధికారి ఉంటారు. ఇఫ్ ఈజ్ విల్లింగ్ టు టాక్, ఒకసారి మాట్లాడించండి. No, he is not. ఇప్పటికే మనము పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉన్నాము. ఒకవైపు పోలీసులు చెప్పే ప్రకారం చూస్తుంటే కూడా ఏదైతే మేము ఇంకా వెతుకులాడుతున్నాము, ఇంకా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మేము లొకేషన్ ట్రేస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక టీమ్ ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి నిన్నటి నుంచి కూడా అదే సర్చ్ ఆపరేషన్లో ఉంది. మేమంతా కూడా విడమర్చి చెప్పలేమంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన మనస్తాపంకి గురయ్యారు. ఖచ్చితంగా మేము ఈ పోలీస్ స్టేషన్ నుంచి కదిలేదే లేదు, మేము ధర్నా చేస్తాం, లేక